మీరు రూల్స్ ప్రకారం వెళ్దామంటే రారు. మీరు మొత్తం దౌర్జన్యం చేసి 4000 మంది పోలీసులతో బజార్కి అక్కడ ఒక 10 బజార్ల వరకు ఉన్నాయి. బజార్కి 200 మంది చొప్పున, అంటే ఒక కుటుంబానికి 10 మంది ఆఫీసర్లు చొప్పున వచ్చారు సార్. పేద ప్రజలు ఏం చేస్తారు? జస్ట్ మా సంరక్షణ కొరకై ఒక్కొక్క కర్ర పట్టుకున్నాము. మాకు రెస్పెక్ట్ ఉంది సార్. యూనిఫామ్స్ వేసుకున్న వారిని ఏ విధంగా గౌరవించాలి, ఒక స్థాయిలో ఉన్న వారిని ఏ విధంగా గౌరవించాలని మాకు, నా తల్లిదండ్రులు చదువుకోపోయినా ఏ విధంగా రెస్పెక్ట్ చేయాలో అన్నది మాకు ఒక ఐడియా ఉంది. మేము బ్రతుకుతున్నాం, మాకు విలువలు తెలుసు. మేము గౌరవించి, మీరు మనుషులే మేము మనుషులే, మేము తిరగబట్టడానికి ఒక క్షణం మాకు కూడా పట్టదు. మేము తిరగబడితే అది వేరేలా ఉంటది. మేము తిరగబట్టడానికి ఒక క్షణం కూడా పట్టదు సార్. మేము మీకు గౌరవం ఇచ్చి, మేము కర్రలు మేము దాడి చేయొచ్చు, మీరు మనుషులే, కానీ మీకున్న ఒక యూనిఫామ్ ని గౌరవించి మేము ఇప్పటి వరకు మేము చేతులు చేసుకోవడం కానీ, ఇంకా మీ మీద తిరుగుబాటు చేయడం కానీ, ఎటువంటి మేము పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ కూడా చేయొచ్చు. అన్నిటికీ తెగించే ఉన్నాం సార్. మేము పోరాటం, ఇది తెలంగాణ నేల, పోరాటానికి మారు పేరు. ఆ రక్తం మాలోనే ఉంది సార్. పోరాటం పర్టికులర్ గా మేమేం కూర్చొని నేర్చుకోనక్కర్లేదు. పోరాటానికి ఇది తెలంగాణ గడ్డ. రాణి రుద్రమదేవి, చాకల ఐలమ్మ, ఇంకా దొడ్డి కొమ్మరయ్య, ఎంతో మంది తెలంగాణ నేలలో ఉద్యమం నడిపించిన వారు. అదే రక్తం మాలోనే ఉంది. మేము ఉద్యమం లేపగలం, మేము పోరాటం చేయగలం సార్. కానీ మేము ఇంకా వద్దు, వింటారు, ఒకసారి కాకపోతే ఒకసారి వింటారు. 8 సంవత్సరాల నుంచి ఆఫీసుల చుట్టూ తిరిగి, ఇంకా ప్రతి ఒక్క కలెక్టరేట్ చుట్టూ తిరిగి, ఎంఆర్ఓ ఆఫీసులు, విఆర్ఓ ఆఫీసులని, సార్ మా భూములు మాకు తేల్చండి సార్, మా సరిహద్దులు మాకు తేల్చండి సార్, మాకు వసతులు కల్పించండి సార్, మేము పేద ప్రజలం సార్, కావాలంటే వచ్చి విఆర్ఓలు రండి, ఎంఆర్ఓలు రండి సార్, వచ్చి చూడండి, ప్రతి ఒక్క ఫ్యామిలీని చూడండి, చూసి మీ సరిహద్దులు తేల్చండి సార్ అని. ప్రతి తిరగని ఆఫీస్ అంటూ లేదు సార్. నేను ఇప్పుడు మా చదువుకున్న పిల్లలు ఎట్లుందంటే, ఒక ఇన్స్పిరేషన్ గా చూడాల్సిన జనరేషన్, ఒక ఇన్స్పిరేషన్ గా చూడాల్సిన పొలిటీషియన్స్ కానీ, ఇంకా ఇన్స్పిరేషన్ గా చూడాల్సిన కలెక్టర్స్ కానీ, ఆఫీసర్స్ కానీ ఏ మాత్రం ఇన్స్పిరేషన్ గా ఉండే విధంగా లేరు.